మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు మన టీవీ. ఇప్పుడే అందిన వార్త, బిగ్ బాస్ నుంచి నిఖిల్ అయితే బయటికి రావడం జరిగింది. రామ్ చరణ్ గారి చేతుల మీదుగా 55 లక్షల రూపాయల క్యాష్ మనీ అందుకుని వాళ్ళ ఎవరైతే బంధువులు కావచ్చు లేకపోతే ఫ్యాన్స్ కావచ్చు, సో వాళ్ళందరి ఆధ్వర్యంలో సుమారు 100ల సంఖ్యలో అయితే చాలా మంది ఫ్యాన్స్ అయితే తరలి రావడం జరుగుతుంది. అదేవిధంగా డీజే మోతలో అదేవిధంగా తప్పెట్ల సౌండ్లు అయితే ఈరోజు అయితే ఎవరైతే నిఖిల్ ఉన్నారో నిఖిల్ అయితే బయటికి రావడం జరుగుతుంది. సుమారు కొన్ని వేల మంది అయితే ఈ అన్నపూర్ణ స్టూడియో దగ్గర అయితే ఉండడం జరుగుతుంది. సో మనం చూసుకోవచ్చు, బ్యాక్గ్రౌండ్ లో కూడా చాలా మంది పోలీసులు అయితే మోహరించడం జరిగింది. సో ఇక్కడైతే ఇప్పుడే మాత్రం మనం చూసుకోవచ్చు, ఎవరైతే నిఖిల్ విన్నర్ అయ్యారో ఆ విన్నర్ సందర్భంగా చాలా మంది ఇక్కడ సెలబ్రేషన్స్ అయితే మొదలైపోయాయి. సో నిఖిల్ విన్నర్ కారణంగా సెలబ్రేషన్స్ అయితే మొదలయ్యేవి. ఎందుకంటే చూసుకోవచ్చు, మనం ఒకరే కాదు ఇద్దరు కాదు చూసుకోండి, 100ల సంఖ్యలో అయితే ఇక్కడైతే మనకి క్రౌడ్ అయితే ఏర్పడింది. నిఖిల్ విన్నర్ అయిపోయాడు. ఇప్పుడే రామ్ చరణ్ గారు చేతి సుమారు 55 లక్షల రూపాయల ప్రైజ్ మనీ అందించాడంటే సమాచారం జరుగుతుంది. సో మన బ్యాక్గ్రౌండ్లో కూడా చూసుకోవచ్చు, ఒకరే కాదు ఇద్దరు గారు చాలా మంది అభిమానులు అయితే తరలి రావడం జరుగుతుంది. సో ఇప్పుడే ఫ్రంట్ గేట్ నుంచి నిఖిల్ అయితే బయటికి రాబోతున్నాడు. సో మనం చూసుకోవచ్చు, ఒకరే కాదు, సో మనం సెక్యూరిటీ కూడా హ్యాండిల్ చేయలేకపోతున్నారు. సో ఇప్పుడే బ్యాక్గ్రౌండ్ మనం చూసుకోవచ్చు, వాళ్ళు ఎవరైతే నిఖిల్ ఫ్యాన్స్ కావచ్చు, అదేవిధంగా నిఖిల్ బంధుమిత్రులు అందరూ కూడా అన్నపూర్ణ స్టూడియో దగ్గరికి అయితే తరలి రావడం జరుగుతుంది. సో వాళ్ళకి ఏం జరుగుతుంది అంటే, లాస్ట్ సీజన్లో కూడా మనం చూసుకోవచ్చు, పల్లవ ప్రశాంత్ ఇష్యూలో కూడా ఈ విధమైన ఘర్షణ మొదలైంది. సో ఆ ఘర్షణలో భాగంగా బస్సులు పల్లగొట్టడం కానీ, అదేవిధంగా కొన్ని అసాంఘిక కార్యకలాపాలు అయితే చేయడం జరిగింది. సో అంటే ఈ సీజన్లో కూడా ఇలా జరుగుతున్నాయా అంటే ఒక పెద్ద చర్చకైతే మారింది. సో ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే, చాలామంది అభిమానులు అయితే తరలి రావడం జరిగింది. సో మ్యాక్సిమం అయితే నిఖిల్ కన్ఫర్మ్ అయిపోయినట్టుగా మనకి సమాచారం ఉంది. సో మరికొద్ది సేపట్లో కేవలం పావు గంట సమయంలో అయితే నిఖిల్ అయితే బయటికి రాబోతున్నాడు. సో ఒకరే కాదు ఇద్దరే కాదు, ఒకసారి అశోక్ అటు చూపి. సో చూడొచ్చు, సుమారు 100ల సంఖ్యలో అయితే ఫ్యాన్స్ తరలి రావడం జరుగుతుంది. సో ఏం జరగబోతుంది ఒక ఆసక్తిగా అయితే అందరూ మనసులో అయితే నెలకొని ఉంది. సో ప్రస్తుత పరిస్థితి ఇది అన్నపూర్ణ స్టూడియో దగ్గర కొన్ని 100ల మందిలో అయితే ఏర్పాటు జరిగింది. సో మనం చూసుకోవచ్చు, అన్నపూర్ణ స్టూడియో దగ్గర కొన్ని 100ల మంది అయితే ఉన్నారు. అంటే నిఖిల్ బయటికి రాగానే ఏం జరుగుతుంది, నిఖిల్ మీద ఎగబడతారా, లేదా లాస్ట్ టైం పల్లవ ప్రశాంత్ ఇష్యూలో ఏదైతే పల్లవ ప్రశాంత్ మీద ఎగబడ్డారు, అదేవిధంగా బస్సులు పలగొట్టారు, పోలీసుల మీద దాడికి దిగారు. సో ఇది సేమ్ ఇదే ఇష్యూలో భాగంగా ఎవరైతే నిఖిల్ గెలిచారన్నట్టుగా మనకైతే వార్తలు వస్తున్నాయి. సో నిఖిల్ బయటికి రాగానే లాస్ట్ సీజన్లో ఎలా జరిగిందో మనలా ఇప్పుడు అదే జరుగుతుందా అని ఒక పెద్ద విమర్శలు అయితే వెలువెత్తుతున్నాయి. సో మరికొద్ది సేపట్లో అయితే నిఖిల్ బయటికి రాబోతున్నాడు. నిఖిల్ వచ్చిన వెంటనే ఆల్రెడీ నిఖిల్ కుటుంబ సభ్యులు అయితే ఆ డీజే మోత చప్పుల్లో భాగంగా, అదేవిధంగా డప్పు చప్పుల్లో భాగంగా వాళ్ళైతే ఆల్రెడీ ఎంట్రన్స్లోకి అయితే వచ్చారు. సో పోలీసులు కూడా అయితే వాళ్ళైతే నివారిస్తున్నారు. సో మరి ఏం జరగబోతుంది మరికొద్ది సేపట్లో అనేది ఒక సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. సో ప్రస్తుత పరిస్థితి ఇది. అన్నపూర్ణ స్టూడియో దగ్గర అయితే సుమారు కొన్ని 100 మంది పోలీసులు, అదేవిధంగా అభిమానులు, మీడియా వాళ్ళు కేవలం నిఖిల్ కోసం అయితే వెచ్చి చూస్తున్నారు. మరికొద్ది సేపట్లో అయితే నిఖిల్ కూడా బయటికి రాబోతున్నారు. సో అన్నపూర్ణ స్టూడియో దగ్గర అయితే ప్రస్తుత పరిస్థితి ఇది. కెమెరామెన్ అశోక్తో గోపి, మనం టీవీ, హైదరాబాద్.